ఫ్రెండ్స్, ప్రతి మనిషికి నిద్ర చాలా అవసరం. మన జీవిత కాలంలో 33% సమయం కేవలం నిద్రకే గడిపేస్తాము. నిద్ర అనేది మనిషికి ఎంతో అవసరం. బ్రెయిన్ కి కూడా చాలా అవసరం. ఈ రోజుల్లో రకరకాల బెడ్స్ మనకు దొరుకుతున్నాయి. అయితే ఈ రోజు మీకు ఈ వీడియోలో చూపించే బెడ్స్ ని మీరు గనక చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ బెడ్స్ పై పడుకుంటే మరలా లేవాలనిపించదు, అంత హాయిగా ఉంటుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. బుక్ బెడ్. ఒకవేళ మీకు బుక్స్ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటే ఈ బుక్ బెడ్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ బెడ్ ని సృష్టించిన వారు యుసుకే సుజుకి. ఇతను ఈ బెడ్ ని ఒక బుక్ షాప్ లో తయారు చేశాడు. దానిపై వేసిన బెడ్షీట్లు బుక్ యొక్క పేజెస్ లా ఉంటుంది. ఈ బెడ్ టోటల్ గా బుక్ లవర్స్ కోసం తయారు చేయబడింది. లా మోంటానా రుసా. లా మోంటానా రుసా అంటే రోలర్ కోస్టర్ అనే అర్థం. ఈ బెడ్ అచ్చం రోలర్ కోస్టర్ లాగానే ఉంటుంది. ఈ బెడ్ పై పడుకున్న వారు రోలర్ కోస్టర్ అనుభూతిని పొందుతారు. ఈ బెడ్ ని రియల్ లైఫ్ కోసం తయారు చేశారు అని అనుకోకండి. 2008లో న్యూయార్క్ సిటీలో ఫర్నిచర్ ఆర్ట్ గ్యాలరీలో రిప్రజెంట్ చేయడం కోసం తయారు చేశారు. సినిమా బెడ్. మీకు నిద్రపోయే సమయంలో సినిమా చూసే అలవాటు ఉందా? కొందరికి నిద్రకు ముందు సినిమా చూసే అలవాటు ఉంటుంది. ఒకవేళ మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే ఈ బెడ్ ని కొనుక్కుని మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఈ బెడ్ ప్రత్యేకంగా మూవీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళ కోసమే తయారు చేయబడింది. ఎందుకంటే మూవీ లవర్స్ ఈ బెడ్ పై పడుకుని మూవీ చూస్తున్నప్పుడు మూవీ థియేటర్ లో ఉన్న ఫీలింగే కలుగుతుంది. ఈ బెడ్ యొక్క కాళ్ళ వైపు ఒక స్క్రీన్ ఏర్పాటు చేయబడింది. దానిపై మూవీ ప్లే అవుతూ ఉంటుంది. ఇక అటు ఇటు ఏర్పాటు చేసిన ఊపర్స్ నుండి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ మూవీ థియేటర్ ఎఫెక్ట్స్ లాగా ఉంటాయి. అవుట్డోర్ మస్కిటో నెట్ హ్యామోక్ బెడ్. ఒకవేళ మీరు గార్డెన్ ఏరియాలో నిద్రపోవాలి అని అనుకుంటే, దోమలు మరియు ఇతర కీటకాల నుండి మిమ్మల్ని రక్షించుకోవాలి అని అనుకుంటే ఈ బెడ్ ని ప్రత్యేకంగా దానికోసమే తయారు చేశారు. గార్డెన్ లో పడుకోవాలి అనుకునే మీ కల ఈ బెడ్ ద్వారా తప్పకుండా నెరవేరుతుంది. ఇందులో అరేంజ్ చేసిన ఫీచర్స్ వల్ల దీన్ని మీరు ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు. VW క్యాంపర్ బెడ్. ఈ VW క్యాంపర్ బెడ్ ని బన్ బెడ్ అని కూడా అంటారు. ఇవి డిస్నీ మూవీస్ లో కనిపించే క్యారెక్టర్ లాగా అనిపిస్తాయి. అచ్చం డిస్నీ మూవీస్ లో ఉండే వ్యాన్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. ఈ బన్ బెడ్ పక్కనే ఫ్రిడ్జ్ ఇంకా టీవీ కూడా అరేంజ్ చేశారు. దీంతో ఈ బెడ్ పై పడుకున్న వాళ్ళకి ఒక వ్యాన్ లోనో కార్ లోనో పడుకున్న అనుభూతి కలుగుతుంది, కానీ బెడ్ పై పడుకున్న అనుభూతి కలగదు. ఫాస్ట్ డే బెడ్. ఈ బెడ్ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే రాత్రంతా ఈ బెడ్ పై చక్కగా నిద్రపోవచ్చు. ఇది $1000 అంటే 7 లక్షల వరకు ఖరీదు ఉంటుంది. ఇందులో బ్లూటూత్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. దీంతో పాటుగా LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్ పై రూఫ్ కూడా ఉంటుంది. ఇది అన్ని రకాల లైట్స్ నుండి, UV రేస్ నుండి, వర్షం నుండి ఈ బెడ్ లో పడుకున్న వారిని రక్షిస్తుంది. మొత్తం మీద ఇది బెడ్ కాదు, సూపర్ క్యాబిన్ అని చెప్పొచ్చు. ఈ బెడ్ ను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇక వర్షం నుంచి అయితే ఎటువంటి ఇబ్బంది కలగదు. సెల్ఫ్ మేకింగ్ బెడ్. ఉదయం లేచిన వెంటనే బెడ్ సర్దుకోవటం మరియు రాత్రి పడుకునే ముందు బెడ్ సరి చేసుకోవటం పెద్ద పని. అయితే ఒకవేళ మీకు ఈ బెడ్ ఉంటే గనుక అంత కష్టపడాల్సిన అవసరమే ఉండదు. ఈ బెడ్ ను ఫోన్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. మీ ఫోన్ నుండే కమాండ్ సులభంగా ఇచ్చి ఈ బెడ్ ను రెడీ చేసుకోవచ్చు. మీ కమాండ్ ద్వారానే బెడ్ పై ఉన్న పక్కని చాలా చక్కగా సరిచేస్తుంది. ఈ బెడ్ లో ఒక ఆటోమేటిక్ గాడ్జెట్ ఉంటుందన్నమాట. అందువల్ల ఇది సులభంగా ఫోన్ తోటి కనెక్ట్ అయిపోతుంది. ఇక మీరు నిద్రపోయి లేచాక చక్కగా బెడ్ ని స్ప్రెడ్ చేస్తుంది, తర్వాత నీట్గా సర్దేస్తుంది. ఫోన్లో జస్ట్ ఒక కమాండ్ ఇస్తే చాలు, ఇదంతా చేసేస్తుంది. ఫ్లోట్ వా బెడ్. ఎగిరే బెడ్షీట్ లాంటి ఒక బెడ్షీట్ మనకు దొరికితే బాగుండు అని అనుకునే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చా. మీకోసం ఒక ఫ్లోటింగ్ అనుభవం ఇచ్చే ఈ బెడ్ గురించి చెప్పబోతున్నాను. ఈ బెడ్ ఒక సింగిల్ పిల్లర్ ద్వారా నిలబడుతుంది. సరిగ్గా బెడ్స్ మధ్యలో ఆ పిల్లర్ ఉంటుంది. ఇక బెడ్ కింద ఉన్న లైట్ ని ఆన్ చేస్తే మీకు ఆ బెడ్ పై పడుకున్నప్పుడు ఒక్కసారిగా గాల్లో ఎగురుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ బెడ్ ను 2004లో డిజైన్ చేశారు. ఫ్లోటింగ్ హ్యామోక్ బెడ్. ఇది చాలా సింపుల్ బెడ్. దీనిని ఫిల్లర్స్ ద్వారా అమర్చారు. ఇది చాలా ప్లెయిన్ గా ఉంటుంది. నిద్రపోయేటప్పుడు గాల్లో ఎగురుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక పిల్లర్స్ తో అమర్చారు కాబట్టి ఇది చాలా సేఫ్ గా కూడా ఉంటుంది. జైంట్ బర్డ్స్ నెస్ట్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా పక్షిగూడును చూసారా? ఈ బెడ్ కూడా అలాంటిదే. పక్షిగూడు లాగానే ఉంటుంది. పక్షిగూడులో అయితే తన గుడ్లు ఉంటుంది, కానీ ఇందులో పెద్ద పెద్ద గుడ్ల ఆకారంలో దిండ్లు ఉంటాయి. వాటిపై పడుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. మీరు ఒక పెద్ద పక్షి అనే భావన మీకు కలుగుతుంది. ఈ బెడ్ లో చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఫీల్ సీటింగ్ సిస్టమ్ డీలక్స్. ఇది ఎలాంటి ప్రోడక్ట్ అంటే దీనిని పింట్రెస్ట్ మరియు గూగుల్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. దీనికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడూ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ లోనే ఉంటుంది. ఇది వేర్వేరు డిజైన్స్ లో కూడా మనకు దొరుకుతుంది. సింగిల్ నుండి ఫ్యామిలీ వరకు ఎవరినైనా ఈ బెడ్ ఆకర్షిస్తూ ఉంటుంది. యింగ్ అండ్ యాంగ్ బెడ్. చైనీస్ యొక్క ఇన్ అండ్ యాంగ్ డిజైన్ ని బేస్ చేసుకుని తయారు చేసిన ఈ బెడ్ లో ఇద్దరికి స్పేస్ ఉంటుంది, కానీ ఈ బెడ్ మాత్రం అస్సలు కంఫర్టబుల్ గా ఉండదు. హ్యాంబర్గర్ బెడ్. మీలో ఎవరికైనా బర్గర్స్ అంటే ఇష్టమా? అయితే మీ వంతు వచ్చేసింది. బర్గర్ షేప్ లో తయారు చేసిన ఈ బెడ్ ని చూడండి. మనిషి జీవితంలో నిద్ర, తిండి ముఖ్యమైందే. అయితే ఈ రెండింటినీ కలిపి ఒక వస్తువులాగా తయారు చేస్తే అదే ఈ హ్యాంబర్గర్ బెడ్. ఈ బెడ్ యొక్క క్రింద భాగం బెడ్ గాను, పై భాగం బెడ్షీట్ గాను ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు బర్గర్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా ఈ బెడ్ ని కొనుక్కోండి. వర్టికల్ బెడ్. కొందరు నిద్రపోతున్న సమయంలో క్లాక్ లాగా బెడ్ పై పడుకుని చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాంటి వారిని పట్టి ఉంచి కదలకుండా నిద్రపుచ్చుతుంది ఈ బెడ్. ఈ బెడ్ పైన నిలబడి కూడా నిద్రపోవచ్చు. నిద్రపోయే వ్యక్తి యొక్క వీపుపై భారం పడకుండా హాయిగా నిద్రపుచ్చుతుంది. లే బెనాక్. హ్యామోక్ బెడ్ మిగిలిన బెడ్స్ కన్నా కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది, కానీ ఈ బెడ్ మాత్రం ఏ సపోర్ట్ లేకుండా వేలాడుతూ ఉంటుంది. అందువల్ల ఆడవారికి ఇల్లు శుభ్రం చేసేటప్పుడు నేలపైన ఎటువంటి అడ్డం ఉండదు. మీకు కావాలంటే ఈ బెడ్ ని కిందకు కూడా దించుకోవచ్చు. ఈ బెడ్ ను ఎక్కువ శాతం సెలబ్రిటీస్ ఇష్టపడతారు. ఇది చాలా మంచి కంఫర్ట్ ఇస్తుంది. లెటో జిప్. ఈ బెడ్ ఫ్లోరిడా ఫర్నిచర్స్ వారిచే తయారు చేయబడింది. ఇది చూడ్డానికి బాగానే అనిపిస్తుంది, కానీ ఇది నార్మల్ బెడ్ మాత్రం కాదు. ఈ బెడ్ యొక్క బెడ్డింగ్ మరియు బెడ్షీట్స్ మడత వేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే నిద్రపోయి లేచిన తర్వాత జస్ట్ జిప్ వేసేస్తే చాలు, అవన్నీ అందులో సర్దుకుపోతాయి. మ్యాగ్నెటిక్ ఫ్లోటింగ్ బెడ్. ఈ బెడ్ లో ఎటువంటి మ్యాజిక్ లేదు, ఇది గాలిలో ఫ్లోట్ అవుతుంది. అదెలా అంటే మ్యాగ్నెటిక్ అపోనెంట్ ఉండడం వల్ల ఎప్పుడూ ఇది నేలపై పడిపోదు. ఈ బెడ్ ఒక్కసారిగా 900 కేజీల బరువు వరకు మోయగలదు. ఈ బెడ్ యొక్క టెక్నాలజీని ఉపయోగించి చిన్న టేబుల్ ని కూడా తయారు చేశారు, అది కూడా 80 కేజీల బరువు వరకు మోయగలదు. ఈ బెడ్ నిజంగానే ఓ అద్భుతమని చెప్పుకోవచ్చు. బెడ్ బంకర్. పూర్వం డబ్బులను ఇంకా తమ విలువైన వస్తువులను తమ యొక్క పరుపుల్లో దాచేవారు, కానీ ఈ బెడ్ బంకర్ వాటికన్నా ఒక అడుగు ముందే ఉంది. ఈ బంకర్ బెడ్ లోపల బంకర్స్ చేయబడి ఉంటాయి. వాటిలో ఏదైనా దాచిపెట్టుకోవచ్చు. వాటి యొక్క తలుపులు 4 ఇంచీల మందంతో ఉంటాయి, దీంతో ఎవ్వరూ వాటిని పగలగొట్టలేరు. సోనిక్ బెడ్. కర్ఫ్యూ మాథ్యూ అనే వ్యక్తి ఈ బెడ్ ను తయారు చేశాడు. ఈ బెడ్ ను మ్యూజిక్ సిస్టమ్ తో పాటు తయారు చేశారు, దీంతో ఈ బెడ్ పై నిద్రపోయేవారు హాయిగా నిద్రపోవచ్చు. దీని యొక్క 4 వైపులా స్పీకర్స్ ని అమర్చారు, దీంతో నిద్రపోయేవారు చక్కగా మెలోడీ సైలెంట్ సాంగ్స్ వింటూ హాయిగా నిద్రపోవచ్చు. ఫ్యాట్ నీడ్స్. ఈ బెడ్ స్వెటర్స్ యొక్క వూల్ అంటే ఇష్టపడే వాళ్ళ కోసం తయారు చేయబడింది. ఏదో ఒక పెద్ద జైంట్ సైజులో ఉన్న వూలు ఊడిపోయి క్రింద పడిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ బెడ్. దీనిపై పడుకుంటే హాయిగా మెత్తగా ఉంటుంది. ఐటీ బెడ్. మన బెడ్ ను ఒక చోటు నుంచి మరో చోటుకు సెట్ చేయాలి అంటే చాలా కష్టమైన పని. ఈ ఐటీ బెడ్ లో మాత్రం అది చాలా సులభం, ఎందుకంటే ఇది తేలికైన కార్డ్బోర్డ్ తో తయారు చేయబడుతుంది కాబట్టి. ఫెటల్ పొజిషన్ బెడ్. కొందరు ఫెటల్ పొజిషన్ లో పడుకోవడానికి ఇష్టపడతారు, అలాంటి వారి కోసమే ఈ బెడ్. దీనిపై పడుకునేవారు వారికి ఇష్టమైన ఫెటల్ పొజిషన్ లో హాయిగా సులభంగా పడుకోగలరు, కానీ కింద పడిపోయే ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయి. లీజర్ సీజన్ స్వింగ్ బెడ్. ఈ బెడ్ ఇండోర్ మరియు అవుట్డోర్ కోసం చాలా అద్భుతంగా తయారు చేశారు. దీంట్లో ఇండోర్ కన్నా కూడా అవుట్డోర్ లో చాలా హాయిగా ఉంటుంది. ఈ బెడ్ పై ఈజీగా 2 పడుకోవచ్చు మరియు గార్డెన్ ఏరియాలో ఈ బెడ్ పై ఊగుతూ హాయిగా నిద్రపోవచ్చు. అందుకే ఈ బెడ్ ను స్వింగ్ బెడ్ అని కూడా అంటారు. స్లీపీ బెడ్. ఈ బెడ్ పేరు స్లీపీ బెడ్. దీంట్లో చాలా చక్కగా నిద్రపోవచ్చు. వరల్డ్ ఫేమస్ బెడ్స్ లో ఇది కూడా ఒకటి. దీనిపై పడుకున్న తర్వాత అలా తలవాల్చగానే ఇలా నిద్ర పట్టేస్తుంది. దీనిని చాలా మెత్తగా తయారు చేశారు, అందుకే ఇది మిమ్మల్ని ఎక్కువగా నిద్రకు ప్రేరేపిస్తుంది. అందుకే ఆ కంపెనీ వారు దీనికి స్లీపీ బెడ్ అనే పేరు పెట్టారు. ద మోడర్న్ హ్యాంగింగ్ బెడ్. ఇది కూడా స్వింగ్ బెడ్ లాగానే కొన్ని పోలికలు కలిగి ఉంటుంది. డిజైనర్స్ కూడా వారి క్రియేటివిటీని చూపించడానికి దీనికి కొన్ని అన్యూజువల్ డిజైన్స్ ని చేశారు. బెడ్రూమ్ లో స్పేస్ తక్కువగా ఉన్న వారికి ఈ బెడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు కావాల్సినంత ఎత్తులోకి దీన్ని తాళ్ల ద్వారా పైకి లాగవచ్చు, దాంతో రూమ్ లో చాలా స్పేస్ కలిసి వస్తుంది. అలాగే దీనికి ఉన్న తాళ్ళు చాలా బలంగా ఉంటాయి మరియు దానిలో ఊగుతున్నప్పుడు చక్కటి నిద్ర పడుతుంది. నెవర్ లీవ్ యువర్ బెడ్. ఈ బెడ్ యొక్క పేరే వింతగా ఉంటుంది. ఈ బెడ్ ఎంత అద్భుతంగా ఉంటుంది అని మీరు తప్పకుండా దీన్ని సొంతం చేసుకోవాలి అని అనుకుంటారు. ఒక్కసారి దీనిపై పడుకుంటే మరలా లేవబుద్ధి కాదు, అంత కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ఏ బెడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా అనిపించిందో కామెంట్ చేయండి.